హలో అండి, అందరికీ నమస్కారం. ఇది నా నెక్స్ట్ వీడియో. ఇందులో నేను ఎస్క్యూఎల్ మ్యాప్ గురించి చెప్పబోతున్నాను. ఎస్క్యూఎల్ మ్యాప్ ఉపయోగించి మనం ఒక వెబ్సైట్లోని ఇన్ఫర్మేషన్ ఏమైనా గ్యాదర్ చేయొచ్చు. ఇది ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కిందకి వస్తుంది. ఈరోజు నేను ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా గ్యాదర్ చేయాలి అనేది చూపిస్తున్నది. నేను కాల్ లినక్స్లో టెర్మినల్ యూజ్ చేసుకొని నేను మీకు చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఇది నా కాల్ లినక్స్ మిషన్. నేను దీన్ని రూట్ యూజర్ కింద యూజ్ చేయాలి. దీన్ని మీకు చూపిస్తాను. కానీ దానికి మీరు sudo s1 టైప్ చేయాలి, పాస్వర్డ్ టైప్ చేయండి. మీకు సరిగా కనిపించట్లేదు అనుకుంటా, సో ఐఎమ్ జూమింగ్ ఇట్ ఇన్. మనము మెయిన్గా PHP అనే నేమ్ ఉన్న వెబ్సైట్ యూజ్ చేసుకొని మనం దీన్ని వల్నరబిలిటీ టెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేస్తున్నామండి. నాకు ఒక వెబ్సైట్ అనేది అవైలబుల్, మీకు వీడియో కోసం నాకు ఒక వెబ్సైట్ని వెతుక్కున్నాను. నేను మీకు శాంపుల్గా చూపించడం కోసం మీరు ట్రై చేస్తూ ఉంటే మీకు కూడా దొరుకుతాయి. మీరు ప్రయత్నిస్తూ ఉంటే చాలానే ఉన్నాయి అలా. బట్ ఒక పర్ఫెక్ట్ వెబ్సైట్ కోసం వెతికి ఇది నాకు దొరికింది. సో దీన్ని మనము SQLMAP అని టైప్ చేసి ఆ URL టైప్ చేసి లాస్ట్లో -DBS అని టైప్ చేయాలి. DBS అంటే డేటాబేస్ సిస్టమ్ టైప్ చేసేయండి. ఇంకా నేను డాష్ యూజ్ చేయలేదు SQLMAP తర్వాత. దీనికి పర్లేదు, దీనికి అవసరం అంతగా లేదు. బట్ వేరే వెబ్సైట్స్కి మాత్రం మీరు యూజ్ చేయాలి. ఇప్పుడు ఎంటర్ చేస్తే ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్గా దీని మీద ట్రై చేసి ఉన్నాను. మీకు పర్ఫెక్ట్ ఐడియా ఇవ్వడానికి ముందే క్లారిటీగా దీన్ని మొత్తం చెక్ చేసుకున్నాను నేను. ఇక్కడ మన 2 డేటాబేస్ అనేవి దొరికాయి. ఇన్ఫర్మేషన్ స్కీమా అని సంథింగ్ వేరే నేమ్ ఉంది, చైనీస్ నేమ్ సంథింగ్ అనుకుంటాను. ఇప్పుడు దాన్ని మనము ప్రీవియస్గా మనం యూజ్ చేసిన URLకి లాస్ట్ DBS అనేది తీసేసి, ఇప్పుడు మనం దీనికి ముందు కాపీ పేస్ట్ చేసుకుందాం. కాపీ చేసేసి ఇక్కడ అదే పాత URL ఉంది కదా, దాన్ని తీసేసి ఇక్కడ క్యాపిటల్ D పెట్టుకుని, అందుకంటే ఆల్రెడీ మనం డేటాబేస్ రిట్రీవ్ చేసినాం. సో మనం మళ్ళీ రిట్రీవ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేద్దాం, అదే డేటాబేస్ని పేస్ట్ చేసి ఎంటర్ చేద్దాం. ఇప్పుడు మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది డేటాబేస్ నుంచి. ఇప్పుడు మన దాంట్లో టేబుల్స్ అనేవి గ్యాదర్ చేయాలి. మనం ఒక స్టెప్ బై స్టెప్ చేసి ఫస్ట్ టేబుల్స్, కాలమ్స్, తర్వాత దాంట్లో డేటాబేస్ని డంప్ చేయాలి. మనము టేబుల్స్ గ్యాదర్ చేసి మన టేబుల్స్ యూజ్ చేయాలి. మనకి ఇప్పుడు టేబుల్స్ అనేవి ఏమున్నాయి ఇందులో వస్తాయి. మనకి ఇందులో ఇప్పుడు కనిపిస్తుంది మనకి ఇది ఇన్ఫర్మేషన్ అనేది ఏమంటే త్వరగా వస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి మీరు ట్రై చేస్తే అది కొంచెం లేట్గా రావచ్చు. ఇక్కడ చూడండి, మనకి 50 టేబుల్స్ అనేవి దొరికాయి. ఇక్కడ మనము ఇందులో ఏదో ఒకటి తీసుకొని మనం ఇందులో డేటా అనేది రిట్రీవ్ చేయొచ్చు, డంప్ చేయొచ్చు. ఇక్కడ నేను యూజర్ తీసుకుంటానండి. ఇక్కడ మళ్ళీ టేబుల్స్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ చేయాల్సిన పని లేదు, టీ పెడితే సరిపోతుంది. రిప్రజెంటేషన్ కోసం యూజర్ అండ్ కాలమ్స్ అనేది పెట్టాలి, ఎందుకంటే మనం ఇప్పుడు కాలమ్స్ మీద చెక్ చేస్తున్నాం. సో మనకి ఇప్పుడు ఇక్కడ కాలమ్స్ అనేవి వచ్చాయి. డేట్, ID, నేమ్, పాస్వర్డ్, రోల్, అడ్రస్, అదర్, ఈమెయిల్, ఫోన్, యూజర్ నేమ్ అని 10 కాలమ్స్ వచ్చాయి మనకి. ఇప్పుడు అందులో ఉన్న డేటా మనం డంప్ చేద్దామండి. మనం ఆల్రెడీ కాలమ్స్ వచ్చేసాయి కాబట్టి మనకి కాలమ్స్ పని లేదు. సో రిప్రజెంటేషన్ కోసం C బట్టి మనకు కావాల్సిన నేమ్ ఏవే ఉన్నాయో ఇక్కడ టైప్ చేసి కామా పెట్టి, ఎక్స్ట్రా మనకి ఎన్ని కావాలంటే అన్ని కామాతో రిప్రజెంట్ చేసుకొని పెట్టుకుంటూ వెళ్ళాలి. నేమ్, యూజర్ నేమ్, నేను ఇక్కడ ఇంకా పాస్వర్డ్ అనేది డంప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ డంప్ అని టైప్ చేయాలి. డంప్ చేస్తే మనకి అందులో ఉన్న డేటా అనేది మనకు చూపిస్తుంది. చూడండి, మనకి నేమ్, పాస్వర్డ్, యూజర్ నేమ్లో ఉన్న వచ్చేసాయి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది. ఇప్పుడు నేను ఈమెయిల్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈమెయిల్ ఉందా అని చెక్ చేసుకుందాం ఒకసారి, ఈమెయిల్ ఉందా లేదో. ఈమెయిల్ ఉంది, మనం దాన్ని టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు డంప్ కొట్టేద్దాం. చూడండి, మనకి ఈమెయిల్ కూడా వచ్చేసింది. ఇక్కడ ఈమెయిల్లోని ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది మనకి. SQL క్వెరీస్తో మన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయొచ్చు SQLMAP తోటి. ఇది ఒక బేసిక్ వీడియోనే, బట్ ఇందులో చాలా ఉంది. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇంకో దాన్ని ట్రై చేసి చూద్దాం వస్తుందా రాదా. ఇప్పుడు ఫోన్ ట్రై చేసి చూద్దాం. ఫోన్ ఇన్ఫర్మేషన్ వస్తుందా రాదా అని, ఫోన్ నెంబర్ వస్తుందా రాదా అని డంప్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా వచ్చేసింది. డేటాబేస్ కనెక్ట్ అయిన ఫోన్ నెంబర్స్ ఎవ్రీథింగ్ మనకు వచ్చేసాయి. ఇప్పుడు ప్రీవియస్గా మనమేమో
యూజర్కి యూజ్ చేసాము. ఇప్పుడు మనం వేరే దానికి యూజ్ చేసి చూద్దాము. మనం పైకి వెళ్ళి చూస్తే ఇంకేమున్నాయి మన దగ్గర, టేబుల్లో చాలా ఉన్నాయండి మన దగ్గర. మనము ఏం తీసుకుందాం, స్టూడెంట్ తీసుకొని చూద్దామండి. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఇక్కడ డంప్ చేయకూడదు, డైరెక్ట్గా మనం డంప్ తీసేసి కాలమ్స్ టైప్ చేసి చూద్దాం. మనకి ఏమైనా డేటా అనేది వస్తుందో చెక్ చేసుకుందాం ఒకసారి. మనకి ఇక్కడ మనకు చాలా కాలమ్స్ వచ్చాయి. మనకు 40 కాలమ్స్ వచ్చాయి. డేట్, ఐడి, మంత్, నేమ్, ఇయర్, అడ్మిషన్ డేట్, ఇలాంటివి చాలా వచ్చాయి. మనం కొంచెం డేటా అనేది డంప్ చేసి చూద్దామండి. మనకి ఏది కావాలో తీసుకుందాం. ఇక్కడ మీకు స్టెప్స్ అనేవి నేను చాలా ఈజీగా చెప్తున్నాను. మీరు వెళ్తున్న కొద్దీ చాలా కాంప్లికేట్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, అప్పుడు మీకు ఈజీగా వచ్చేస్తుంది. మనం ఏమి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి చెక్ చేసుకుందాం ఒకసారి. ఒక ర్యాండమ్గా కాకుండా ఒక సీక్వెన్స్ లాగా తీసుకుందాం ఇన్ఫర్మేషన్ అనేది. దానికోసం మనం నేమ్, ఈమెయిల్, రోల్, ఇంకేం తీసుకుందాం చూద్దాం ఒకసారి. ఓకే, బ్లడ్ గ్రూప్ అండ్ బర్త్ తీసుకుందాం ఒకసారి చూద్దాం ఇన్ఫర్మేషన్ దాన్ని కూడా. డంప్ చేయండి ఇప్పుడు డేటా. చూడండి, మీకు నేమ్, ఈమెయిల్, రోల్ నెంబర్, బ్లడ్, బర్త్ ఇవన్నీ వచ్చాయి మీకు డంప్ చేసిన తర్వాత డేటాని. ఇలాగ మీరు మీకు కావాల్సిన డేటాని డంప్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోను మీకు జస్ట్ ఒక ఐడియా ఇవ్వడానికి ఎడ్యుకేషనల్ పర్పస్ చేస్తున్నాను. దీంతో మీరు ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకూడదు. నేను అదే కాకుండా ఇప్పుడు మీకు ఈ PHP వెబ్సైట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా రిట్రీవ్ చేయాలో చూపిస్తాను. మనకు బ్రౌజర్కి అనేది ముందు బ్రౌజర్కి వెళ్ళి అక్కడ చిన్న ట్రిక్ ఫాలో అవుతే మనకి PHP వెబ్సైట్స్ అనేది దొరుకుతాయి. కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి నేను గూగుల్లోకి వెళ్తున్నాను. ఫస్ట్ మీరు ఏదైనా వెళ్ళచ్చు, డక్డక్గో వెళ్ళచ్చు, బింగ్ వెళ్ళచ్చు, మీ ఇష్టం వచ్చి సెర్చ్ ఇంజిన్కి వెళ్ళేసి నేను చూపెట్టింది టైప్ చేయండి. PHP ID = 1 సంథింగ్ మీకు ఇష్టం వచ్చింది తీసుకోండి. నేను 1 తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ వెబ్సైట్స్ వచ్చాయి. మనం ఇక్కడ ఏం లేదండి, జస్ట్ అవి పైన URL అనేది కాపీ చేసేసి మన SQLMAPలో దాన్ని పేస్ట్ చేసేసి దాన్ని --DBMS కొడితే మనకి అనేది మనకు ఒక కాలమ్ డేటాబేస్ అనేది ఏంటో మనకి తెలిసి వస్తుంది. ఇలా మనము SQLMAP చూసి మన డేటాని రిట్రీవ్ చేయొచ్చు. మనం ఎప్పుడైనా సరే మనం ఇన్ఫర్మేషన్ చూడొచ్చు, బట్ దాన్ని ఎప్పుడు మోడిఫై చేయకూడదు. వీడియో ప్లీజ్ లైక్ షేర్. మీకు నా వీడియోకి నచ్చినట్టయితే మీకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.